హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ప్రతి ఒక్కరిని చూస్తున్నాను. ప్రతి యూట్యూబ్ ఛానల్ ట్రైనింగ్కి ఎలాగెళ్తుంది, ట్రైనింగ్లో ఏం చేయాలి ఏంటి అన్నది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మెడికల్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది నేను మీకు మరీ చెప్తున్నానండి. అక్కడ జరిగేది ఎలాగుంటుంది అన్నది ఒక్కసారి ట్రైనింగ్కి వెళ్తే ఆటోమేటిక్గా ఒక రోజు 2 రోజుల్లో మీకు అర్థమైపోతుంది. అది కాదు, ట్రైనింగ్కి వెళ్ళే ముందు మనం చేసే చిన్న పొరపాటు వల్ల మన ఉద్యోగం ఏ విధంగా పోతుంది, ఆ పొరపాటు అని మరీ చెప్తున్నానండి. తప్పు కాదు, పొరపాటు వల్ల జరుగుతుంది. అది ఎందువల్ల ఏంటి అనేది నాకు తెలిసి మా ఫ్రెండ్కి ఇద్దరికి అలాగే జరిగింది. వాళ్ళ తప్పు లేకోకుండానే పాపం వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళకోకుండానే ఆగిపోవడం జరిగింది. ఆ తప్పు మళ్ళా మీరనేది చేయకూడదు అన్న ఒక కారణం చేత మీకు జాగ్రత్తలు ఒక 2, 3 చెప్తాను. మీరు తప్పుగా అనుకోమాకండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తిగా చూసి మీరు అప్పుడు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు తెలియని విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ మెడికల్ అయిపోయింది, ఇంకా ట్రైనింగ్కి వెళ్ళాలి అన్న సంతోషంలో మీరు చేసే చిన్న పొరపాటు ఏంటంటే బైక్ స్పీడ్గా వెళ్ళటం కానీ, లేకపోతే మనం చూసుకోకుండా స్కిడ్ అయిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బైక్ స్పీడ్గా వెళ్ళటం, స్కిడ్ అయిపోవటం జరుగుద్దో అప్పుడు మనకి ఏ ఇంజ్యూరీస్ అవ్వకోకుండా ఉంటే ఏం పర్వాలేదు. కానీ ఇంజ్యూరీస్ అయినాయి అంటే బోన్ ఫ్రాక్చర్ అవ్వటం కానీ, సమ్ బోన్ ఎరగటం కానీ జరిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని డిస్క్వాలిఫై అనేది చేస్తాం జరుగుతుంది. అందువల్ల నేను మీకు మరీ చెప్తున్నాను. ఎందుకనంటే ఎవరు కూడా మనం వెళ్ళాలి అన్నప్పుడు మనకు కావాల్సిన జాగ్రత్తలు ఎవ్వరూ చెప్పరు. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి అడుగుతారు, కానీ మనం ఫైనల్ స్టెప్ కూడా తీసుకున్నాం. ఫైనల్ స్టెప్లో సంతోషంగా హ్యాపీగా వెళ్ళాలి. ఈ వెళ్ళే టైంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సిచ్యువేషన్స్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. హ్యాపీగా క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైనింగ్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అందువల్లే నేను మీకు మరీ చెప్తున్నా, వీడియో పూర్తిగా చూడండి. ఎవరిని భయపెట్టడానికి, కంగారు పెట్టడానికి కాదు. మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మహా అయితే 10-15 రోజులు టైం ఉంటుంది. ఈ టైంలో బైక్ కానీ స్కిడ్ అవ్వటం కానీ ఏది కూడా అవ్వకోకుండా చాలా నీట్గా తోలుకుంటూ వెళ్ళండి. దాంతోపాటు ఇంకొకటి కూడా చెప్తున్నాను, దీనికి సంబంధించే మరీ ఈ ఒక్క విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన తప్పు లేకోకుండానే మన ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. కొంతమంది రోడ్డు దాటుతూ ఉంటారు, వాళ్ళు చూసుకోకుండా మనం వెళ్తాము, వెళ్ళగానే ఒక్కసారి గడ్డొచ్చేస్తారు. అడ్రాంగానే మనం చూసుకోకుండా బ్రేక్ ఆగకపోవటం వల్ల గబక్కన వాళ్ళకి ఢీ కొట్టడం జరుగుతుంది. వాళ్ళకి చిన్న ఇంజ్యూరీ అయినా వాళ్ళు వచ్చి కేసు పెట్టడం జరిగితే ఆటోమేటిక్గా మనకు సంబంధించి మనం అనేది ట్రైనింగ్కి డిస్క్వాలిఫై అవుతాము. ఎందుకని అని మీరు అనొచ్చు. అక్కడ మన పేరు మీద ఎఫ్ఐఆర్ అనేది కనపడితే ఆటోమేటిక్గా మనల్ని అక్కడే డిస్క్వాలిఫై చేసి ఆపేస్తారు. కోర్టుకి వెళ్ళినా సరే మనకు అవ్వదు. అది ఎందువల్ల ఏంటి అని అంటే, మీరు ఒకవేళ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ప్రొహిబిషన్ పీరియడ్ అని చెప్పి 2 years ఉంటుంది. ఆ 2 yearsలో ఒక్క చిన్న రిమార్క్ కూడా మీకు ఉండకూడదు. ఆ చిన్న రిమార్క్ ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని సర్వీస్ నుంచి తీసేయవచ్చు అని చెప్పి ఒకటి ఉంటుంది రూలు. అందువల్లే జాబ్ వచ్చినంత మాత్రాన కాదు, మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నాం బైక్ మీద కానీ, లేదంటే వేరే రకరకాలుగా కూడా మీకు జాగ్రత్తలు చెప్పడం కోసం మాత్రమే ఇలాగా మీ ప్రమేయం లేకపోకుండా కూడా జరుగుతాయి. కాబట్టి సాధ్యమైనంత జాగ్రత్తగా ఈ 10 days 15 days ఉండండి. మీరు హ్యాపీగా ట్రైనింగ్కి వెళ్ళొచ్చేస్తారు. ప్రొహిబిషన్ పీరియడ్ అంటే 2 years చెప్తున్నాను కదా. ఆ 2 years ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ 2 years వరకు మీకు జాబ్ కన్ఫర్మ్ అనేది అవ్వదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొహిబిషన్ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండేది ఏంటంటే, ఆ టైంలో చిన్న రిమార్క్ అనేది మన మీద వచ్చినా సరే మనల్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. దానికి ఎటువంటి ఇది లేదు. అందువల్ల ఈ 2 years అవగానే మనకు ప్రొహిబిషన్ పీరియడ్ అయిపోయిందని ఒక సర్టిఫికేట్ అనేది మనం పోలీస్ స్టేషన్లో చేస్తే ఆ స్టేషన్ SHO గారు పంపిస్తారు పైకి. అప్పుడు పైనుంచి లెటర్ వస్తుంది, ప్రొహిబిషన్ పీరియడ్ కంప్లీటెడ్, మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అని చెప్పేసి. అప్పుడు మాత్రమే అవుతుంది తప్ప మామూలుగా అయితే అవ్వదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ప్రొహిబిషన్ పీరియడ్ గురించి కూడా నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ మీకు ఐడియా ఉన్నా సరే ఎట్లా ఉండాలి ఏంటి అన్న దాని గురించి చేస్తాను. ముందు ట్రైనింగ్కి వెళ్ళే ముందు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని భయపెడదామని అయితే ఎట్టి పరిస్థితిలో కాదు. దీని గురించి ఎవరైనా చెప్తారా జాగ్రత్తలు అని చెప్పి చూశాను.
ఎవరు చెప్పలేదు కాబట్టే మీరు ఈ 2-3 సిచ్యువేషన్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ట్రైనింగ్కి హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండకూడదని. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. ఎందుకంటే మనకి తెలిసి అయితే జరగదు, తెలియకోకుండా జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.